లైక్ అడగట్ల, సబ్స్క్రైబ్ అడగట్ల. భారత్ మాతాకి జై ఒక్క కామెంట్ వేయండి. ఒక 1000 కామెంట్లు టార్గెట్ పెట్టుకున్నాను నేను, కొండంత బలం. దాని బదులు మీరు 10,000 మంది సబ్స్క్రైబ్ అయినా నాకు సంతోషం రాదు, కానీ ఒక్క కామెంట్ వేస్తే, ఒక 1000 కామెంట్లు ఇస్తే నాకు చాలా సంతోషం. 1000 కామెంట్లు టార్గెట్ పెట్టుకున్నా. దయచేసి భారత్ మాతాకి జై ఒక కామెంట్ ఇచ్చేసి వీడియో చూడడం కంటిన్యూ చేయండి. కొంతకాలం క్రితం మీరు కనుక అబ్జర్వ్ చేస్తే, డొనాల్డ్ ట్రంప్ భారతదేశం యొక్క ఆర్థిక పరిస్థితిని డెడ్ ఎకానమీ అని ఎగతాళి చేసినప్పుడు అనేక దేశాల్లో భారతదేశం వెనకబడుతుంది ఆర్థికంగా అనుకున్నా. కానీ భారతదేశం ఎప్పటిలాగే ఇలాంటి మాటలతో కాకుండా చేతలతో సమాధానం చెప్పింది. భారతదేశం యొక్క ప్రత్యేకత ఇదే. మనం ఏమి సవాలు విసిరితే వాదించాం, అసలు బ్యాస్ ఎవరనేది రంగంలో దిగి నిరూపించుకుంటాం. మన దేశపు సెంట్రల్ బ్యాంక్ ఆర్బీఐ ఎట్లాంటి అడుగు వేసింది అంటే, ప్రపంచ ఆర్థిక రంగాన్ని ఒక్కసారిగా ఆశ్చర్యపరిచేసింది. అంటే ఆ న్యూస్ ఏంటంటే, ఆర్బీఐ తన యొక్క ఫారెక్స్ రిజర్వ్స్ ఉంటాయి కదా, బిలియన్ల కొద్ది అమెరికన్ డాలర్స్ని అమ్మేసింది. వినడానికి చాలా చిన్న విషయమేమో, ఆర్థిక విషయమేమో చిన్నగా అనిపిస్తుంది, కానీ కాదు. దాని వెనుక చాలా పెద్ద మెసేజ్ ఉంది, సందేశం ఉంది, చాలా స్ట్రాంగ్ ఇన్ఫర్మేషన్ ఉంది. భారత రూపాయి దీనివల్ల బలపడుతుంది. అమెరికా కూడా భారతదేశం ఎవరి ఒత్తిడికి లొంగదు, లొంగే పరిస్థితే లేదు అనే ఒక స్ట్రాంగ్ మెసేజ్ని మనం బయటికి ఇచ్చినట్లుగా అయిందనమాట ఈ యొక్క నిర్ణయం వల్ల. అంటే గత కొన్ని నెలలుగా భారత రూపాయి డాలర్తో పోలిస్తే నెమ్మదిగా బలహీనపడుతూ వస్తుంది. విదేశీ మార్కెట్లో డాలర్ విలువ పెరుగుతూ ఉంటే మన రూపాయి మీద మాత్రం ఒత్తిడి పెరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆర్బీఐ ఒక చక్కని ధైర్యమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుని మార్కెట్లో పెద్ద మొత్తంలో డాలర్లను విడుదల చేసింది. ఇలా చేయటం వల్ల డాలర్ సరఫరా పెరిగి దాని విలువ దానంతరం అదే తగ్గడం మొదలైంది. అంటే రిజల్ట్ ఏంటంటే, రూపాయి బలపడింది, డాలర్ ఏమో వెనక్కి తగ్గింది. అక్టోబర్ నెల యొక్క రిపోర్ట్స్ చూస్తే, అక్టోబర్ 6 నుంచి కూడా 22 తారీఖు వరకు డాలర్ పడిపోవడం, రూపాయి కొంచెం కొంచెం పుంజుకోవడం అనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఆర్బీఐ తీసుకున్న ఈ అడుగు కేవలం ఒక ప్రభావానికే పరిమితం కాదు, ఒకే బాణంతో అనేక లక్ష్యాలను ఛేదించడం ఇది. రూపాయికి స్థిరత్వం లభించడమే కాకుండా అమెరికా విధానాలు, ఒత్తిళ్లు, వీటి వల్ల భారతదేశానికి ఇక మీదట ఎటువంటి తేడా రాదు. అందుకే అడుగుతున్న భారత్ మాతాకి జై అని కామెంట్ చేయండి. ఎందుకంటే ఈ విషయాన్ని ప్రూవ్ చేసింది ఆర్బీఐ. ఇప్పుడు ఆర్బీఐ డాలర్లను అమ్మడం వెనుకున్నటువంటి విధానం చాలా క్లియర్గా అర్థం చేసుకుందాం. విదేశీ మార్కెట్లో డాలర్కి డిమాండ్ ఎక్కువగా, లభ్యత తక్కువగా ఉన్నప్పుడు డాలర్ ధర పెరుగుతుంది, అంటే రూపాయి పడిపోతుంది. సరిగ్గా ఇలాంటి టైంలోనే ఆర్బీఐ తన రిజర్వ్స్ నుంచి భారీగా డాలర్స్ని మార్కెట్లోకి వదిలేసింది. దీనివల్ల మార్కెట్లో డాలర్ సరఫరా పెరిగి దాని ధర ఒక్కసారిగా తగ్గింది. దాని రిజల్ట్ ఏంటంటే, రూపాయి బలపడుతూ వచ్చింది. సో డాలర్ యొక్క కొరత తీరిపోయింది ఇంటర్నేషనల్గా. అందుకే డాలర్ తీరిపోయింది. రూపాయి చౌకబడడానికి బదులుగా స్థిరంగా, బలంగా కనిపించడం మొదలుపెట్టింది. సో ఇది కేవలం 1 లేదా 2 రోజుల ప్రభావం కాదు. ఆర్బీఐ చాలా తీవ్రంగా జోక్యం చేసుకున్నప్పుడు మా రిజర్వ్స్ పుష్కలంగా ఉన్నాయి, కరెన్సీని నిలబెట్టడానికి మేము చర్యలు తీసుకుంటాము అనేటువంటి ఒక సంకేతాన్ని పంపించింది. ఈ సంకేతం పెట్టుబడిదారులకు భరోసా ఇస్తుంది. విదేశీ పెట్టుబడిదారులు తక్కువ బయటపడతారు. అంటే కొంతమంది ఇచ్చేటువంటి రూమర్స్కి ఎక్కడ ఇబ్బంది ఉండదు, కరెన్సీ యొక్క అస్థిరత్వం తగ్గుతుంది, మార్కెట్ టెన్షన్స్ తగ్గుతాయి. ఆర్బీఐ డాలర్స్ని అమ్మినటువంటి పరిస్థితుల్లో ముఖ్య ప్రభావం ఏంటంటే, ఫస్ట్ అడ్వాంటేజ్, మనకి ఇంపోర్ట్ మీద గ్రిప్ వచ్చింది. సో ఆహార పదార్థాలు, పెట్రోలు, యంత్ర పరికరాల యొక్క భాగాలు, ఇవన్నీ విదేశాల నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. వాటి రేట్లు పెరుగుతూ ఉంటాయి. దానివల్ల ఇన్ఫ్లేషన్ పెరిగే అవకాశం ఉంటుంది. రూపాయి బలపడడంతో ఆ వస్తువు యొక్క ధరలు అదుపులో ఉంటాయి, ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది ఏంటంటే, ఎగుమతిదారులకు, ఎక్స్పోర్ట్స్ కూడా ఒక స్ట్రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు ఉంటుంది. మనం ఒక మెసేజ్ అంటే, స్థిరమైన మార్కెట్ ఉంటే వాళ్ళ యొక్క ప్లాన్స్ని జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటారు. మూడోది, ఇంటర్నేషనల్గా చేసేటువంటి ప్లాన్స్ అంటే లాంగ్ టర్మ్లో మారక ద్రవ్యం యొక్క రేటును నిలబెట్టడానికి రూపాయి యొక్క యాక్సెప్టెన్స్ పెరుగుతుంది. అంటే చాలామంది ఏమంటారంటే, ఇంతగా డాలర్స్ నమ్మేస్తే రిజర్వ్స్ తగ్గిపోతాయని కంగారు పడే వాళ్ళు ఉంటారు. కానీ ఆర్బీఐ పదే చెప్తుంది ఏంటంటే, రిజర్వ్స్ చాలా పుష్కలంగా ఉన్నాయి, ఎన్నో నెలల దిగుమతుల్ని అవి కవర్ చేయగలదు. అలాగే రిజర్వ్స్ యొక్క నిర్వహణ, ఇలాంటి అంటే రిజర్వ్ యొక్క మెయింటెనెన్స్ యొక్క రీజన్ ఏంటంటే, ఇలాంటి టైంలో డబ్బుని బయట పెట్టుకుని బ్యాలెన్స్ చేసుకోవడమే దాని యొక్క అల్టిమేట్ పర్పస్. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, రిజర్వ్స్ కేవలం బ్యాకప్ మాత్రమే కాదు, సంక్షోభం లాంటిది ఏదైనా చిన్న చితకది వచ్చినప్పుడు దానికోసం యూజ్ చేసి ఒక పెద్ద వెపన్గా కూడా రిజర్వ్స్ని వాడుకోవాలని ఆర్బీఐ ప్రూవ్ చేసింది. నిజంగా ఒక పెద్ద షాక్ ఇచ్చింది అమెరికాకి.